మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపించాలి. డైవర్షన్ పాలిటిక్స్. మొన్నటి వరకు కాళేశ్వరంలో మేము పునీతులము, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, మాకేం సంబంధం లేదు అని బుకాయించుకుంటూ వచ్చింది వాళ్ళ కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి. ఎప్పుడైతే జస్టిస్ ఘోష్ గారి కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, అదే మాదిరిగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు ఈటెల రాజేందర్ గారికి నోటీసులు ఇవ్వగానే ఇవాళ కేసీఆర్ అంటే దేవుడు, కేసీఆర్కి నోటీస్ ఇస్తారా అని చెప్పి ఒకవైపు ఎదురుదాడికి ప్రయత్నం చేసింది. తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పి మాట్లాడే వాళ్ళకి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇక భాష మాట్లాడితే బాగుండదు, కానీ ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి బానిస బతుకులకు అలవాటు పడి ఇవాళ వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మాటలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవాళ నిజంగానే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఒక దేవునిగా భావించినట్టయితే, నిజంగానే అతను ఒక అవినీతి చేయలేదని నమ్మినట్టయితే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లో వారికి పట్టం కట్టేవారు. వాళ్ళను ఊడగొట్టినంటేనే ప్రజలు వాళ్ళని చీత్కరించుకున్నారు. మీరు అవినీతి అక్రమాలకు అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడ్డారని చెప్పి వాళ్ళను చీకొట్టినప్పటికీ కూడా దానిని కూడా వాళ్ళకి సిగ్గు తెచ్చుకోలే, ఇంకా బుద్ధి మార్చుకోలే. ఇంకా కూడా తెలంగాణ ప్రజలతో తప్పు చేసి మమ్మల్ని ఓడగొట్టి అని వాళ్ళ అహంకారాన్ని ఇంకా కూడా మర్చిపోలే. వాళ్ళు అధికార మదాన్ని, ఇంకా మదం అట్లనే ఉన్నది, ఇంకా వాళ్ళ మెదల్లో ఆ అధికార మదం అట్లనే పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నిట్లుండగా ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిండ్రో వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో ఏదైతే 4 స్తంభాల ఆటనా 3 స్తంభాల ఆటనా అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలతో మాకు సంబంధం లేదు. సరే, కూతురుకు అన్నకు పడుతుందా పడతలేదా, బావకు మరదలకు పడుతుందా పడతలేదా, వీళ్ళు ముగ్గురుతోని కేసీఆర్కి పడుతుందా పడతలేదా, కేసీఆర్ కేటీఆర్ ఒక గ్రూపా, ఇవన్నీ మాకు సంబంధం లేని విషయం. బీజేపీ కేసీఆర్ ఒక గ్రూపా, మాకు ఇవన్నీ కూడా సంబంధం లేని విషయాలు. ఇలా ఆమె ఒక ఉత్తరం రాసిందేమో, ఆమెకేమన్నా అన్యాయం జరిగింది, నన్ను పట్టించుకోలేదు, లేకుంటే క్యాడర్ నువ్వు పట్టించుకోవాలని చెప్పి దాన్ని ఉత్తరం రాసి ఉండొచ్చు. ఆ రజతోత్సవ సభలు జరిగి ఏప్రిల్ 20న జరిగినాయి. అది జరిగి కూడా 4 రోజులు అయింది. ఏప్రిల్ 20 రాసిన తర్వాత 3 రోజులకే రాసిన ఉత్తరం అని చెప్పి తెలిసింది. అంటే 30వ తారీఖున రాసింటారు. ఇలా నెలాఖరు అమ్మగారు అమెరికా వేరు, అది వాళ్ళ పర్సనల్ ట్రిప్, మనకు సంబంధం లేదు. వాళ్ళ పార్టీ అంతర్గత విభాగం కూడా సంబంధం లేదు. వాళ్ళు అమెరికా పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ నోటీసులు వచ్చినాయో, ఇవాళ ఉన్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు పోయి బీజేపీలో ఉన్నారు. మొన్నటిదాకా మేము అనేక సందర్భాల్లో చెప్పినాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో కుస్తీ పడుతుంది, ఢిల్లీలో దోస్తీ చేస్తుంది బీజేపీతోని. వాళ్ళ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈడీ నుంచి, సిబిఐ నుంచి వాళ్ళు ఒక ప్రొటెక్షన్ తీసుకోవడం వరకు ఇవాళ ఇక్కడ కొట్టుకున్నట్టు చేస్తారు. ఈయన తౌడుతో కొడతాడు, ఈయన తౌడు ముద్దలతో కొట్టే వాళ్ళు తమలపాకుతో కొట్టుకుంటారు. ఈ రెండింటి దోస్తాను ఒకటే నాణ్యానికి 2 వైపులు మేము చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క నోటీసులు బయటపడ్డాయో, ఆ నోటీసులు బయటపడగానే ఈ యొక్క ఉత్తరం బయటపడ్డది. ఎందుకంటే నోటీసులలో ఉన్న వాళ్ళు ఎవరు? అందరి పాత టీఆర్ఎస్ వాళ్ళే. ఇప్పుడు ఒక్క ఆయన పోయి బీఆర్ఎస్లో చేరిండు, బీజేపీలో చేరిండు. కాబట్టి ప్రజలను ఇప్పుడు పక్కదారి పట్టియాలి. ఈ బీజేపీ ఘోష్ కమిషన్ ఏదైతే వీళ్ళని నిజ నిర్ధారణ చేస్తుందో, అందులో నుంచి తప్పులను బయటికి వెలికి తీస్తుందో అన్న భయం వాళ్ళను చుట్టుకుంది. వాళ్ళ చట్టానికి ఎవరు అతీతులు కాదు. వాళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇలా రాజేందర్ ఎంపీ కావచ్చు, అలాగే కేటీఆర్ గారు మాజీ మంత్రి కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కూడా మాజీ మంత్రి కావచ్చు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. వాళ్ళ చట్టానికి అందరూ అతీతులే. ఇవాళ వేరే వాళ్ళకి చేస్తేనేమో ఏమంటే నువ్వు వేరే వాళ్ళు తింటేనేమో గద్దెలేక తిన్నారు, నువ్వు తింటేనేమో రుచికి తిన్నావు తౌడు తింటే. ఇలా వేరే వాళ్ళని చేస్తేనేమో మీరు ఆలస్యం వహిస్తున్నారు, అలసత్వం వహిస్తున్నారు, వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తలేవాళ్ళు.
అదే వీళ్ళ సారికి వచ్చే వరకులా గురువిందకి సామెతగా వాళ్ళు మేము తప్పు చేస్తామా, మేము దైవ సమానుభూతులం, మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం, మేము తప్పులు అనేది మాకు తెలియదనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తాము. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వరకు బీజేపీ ఇలా బీఆర్ఎస్ ఆడిన నాటకంలో భాగమే కవిత గారి ఉత్తరం బయటకు వచ్చింది. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టేయాలి. వాళ్ళు ఎంతలో ఏదో కొంపలు అడగబోతున్నాయి, ఆ పార్టీ ఏడబోతుంది ప్రజలకు, అది వాళ్ళ అంతర్గత విషయం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏం పోతే వాళ్ళకి ప్రజలకు, మా సొమ్మును మీరు తిన్నారా తినలేదా, అవినీతికి మీరు పాల్పడ్డారా పాల్పడలేదా, మీకు నిజంగా కూడా చట్టాలపైన గౌరవం ఉన్నట్టయితే, సంస్థలపైన గౌరవం ఉన్నట్టయితే ఇవాళ మీరందరూ కూడా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇలా ఆ డబ్బులు నేను నిజంగానే కేసీఆర్ గారు చెప్పినట్టు తీయలేదు, వర్క్ ప్రకారం ఇచ్చిందని చెప్పి అటు రాజేందర్ గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారు కానీ, అటు హరీష్ రావు గారు కానీ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. చట్టాన్ని గౌరవించకుండా ఇవాళ కొన్ని రోజులేమో వాళ్ళ క్యాడర్తోని ఆ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించారు. ఇవాళేమో ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇలా రాష్ట్రం అంతా కూడా రాజకీయంగా అతలాకుతలం అయిపోతుంది. ఇవాళ వీటన్నింటినీ కూడా దీని చుట్టూ తింపాలని ఒక కుటిల రాజకీయ ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటి కాదు. వాళ్ళ అంతర్గత పార్టీ అంతర్గత విభజనతో ఇవాళ దేవుడు ఎవరో దయ్యం ఎవరో మాకేం సంబంధం వాళ్ళదల్లా. నిజంగానే దేవుళ్ళు ఎవరో దయ్యాలు ఎవరో అయితే మరి దయ్యాల సంగతి ఆమె చెప్పాలి కదా, పలానా దయ్యాలు అని ఆమె రాసి ఉంటుంది అనుకుందాం. రాసి ఉంటే ఆ పేపర్ ఆ లీకులో ఆ పేర్లు కూడా రావాలి కదా. ఫలానా హరీష్ రావు దయ్యము, ఫలానా కేటీఆర్ దయ్యము, ఫలానా ఆయన ఇంకో దయ్యము, ఫలానా ఆయన ఇంకో భూతము, ఈయన పిల్లి దయ్యము, ఆయన పెద్ద తల్లి దయ్యము, ఈ తండ్రి దయ్యము అని చెప్పి మరి చెప్పుకుంటూ రావాలి కదా. వాటిని ఎక్కడ చెప్పలే ఆమె. ఆ పేపర్లో ఉన్న మొత్తం అది రాలే బయటికి. ఏమున్నా లీకులు వస్తాయి. వీళ్ళంతా లీకు వీరు. అబద్ధాల పునాదుల మీదనే టీఆర్ఎస్ పుట్టింది. ఆ అబద్ధాల పునాదుల మీదనే టీఆర్ఎస్ పుట్టి ఎంతసేపు మసిపూసి మారడికాయ చేసి బట్టగాల్చి మీదేసి పబ్బాన్ని పనుకుంటే బాబత్. అది ఒక ఎత్తు అయితే ఇలా హరీష్ రావు గారు మాట్లాడతాం. అసలు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అబద్ధాల పుట్టనే ఆయన అబద్ధాలే మాట్లాడతారని చెప్పి, నిజంగానే కాళేశ్వరం కూలిపోయినట్టయితే, కాళేశ్వరం పగిలిపోయినట్టయితే ఇలా పంటలు ఇట్లమని ఏమంటాడు. సన్నాసి కళ్ళ ముందరే కనబడుతుంది కదా కాళేశ్వరం నీళ్ళు నిలపలేదనేది. నీ పగుళ్ళ ద్వారా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందులో నీళ్లు నిల్వ ఉంచినట్టయితే ఇవాళ ఆ డ్యామ్ సేఫ్టీ ఉండదు. పక్కన దమ్మగూడెం నుంచి మొత్తం కూడా కొట్టుకుపోతాయి అని చెప్పడం జరిగింది. దాన్ని ఎండబెట్టడానికి మొత్తం వచ్చిన నీళ్లు వచ్చినట్టు సముద్రంలో వదిలిపెడుతూనే ఉన్నారు. ఇలా అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎందులో కూడా నీళ్లు లేవు. ఎందుకంటే మీరు చేసిన పాపానికి ఇవాళ అవినీతి అక్రమాలకు ఇవాళ నిదర్శనం కాళేశ్వరం, సుందిళ్ళ, అన్నారం 1,00,000 కోట్ల రూపాయలు ఇలా సముద్రంలో పోసిన మిరియాల. అప్పుడు మొన్న ఎప్పుడైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అప్పుడు దాన్ని తప్పు పట్టిండ్రు. అదేమన్నా మా జేబు సంస్థన. నిన్న కేటీఆర్ మాట్లాడతాను మీరే బాంబులు పెట్టారు. అరే సన్నాసి, ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఆ పగుళ్ళ వెనుక ఏముంది, బాంబులు ఎవరు పెట్టిండ్రు, నువ్వే కదా నీకు తెచ్చాల్సింది, మరి ఎందుకు నీకు తెచ్చలేదని ఇలా అడుగుతున్నాను నేను. ఇవాళ ఈయన మాట్లాడతాను ఎట్లా వండి అంటాడు. ఇలా ఎట్లా వండి మేము 100 సార్లు చెప్పినాం. ఎట్లా వండిదో ప్రజలకు ఏర్పడి ఇవాళ శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ద్వారా మేము కట్టిన శ్రీపాద సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆ వరద కాలం ద్వారా వచ్చినాయి. ఇవన్నీ నీళ్లు నింపినాం. ఇవాళ ఇక్కడ నుంచి మిడ్మానేరు నుంచి మొదలుకుంటే ఇవాళ ఎల్ఎండి కానీ, మిడ్మానేరు కానీ, రంగనాయక సాగర్ కానీ, అన్నపూర్ణ బ్యారేజ్ కానీ, ఇలా కొండపోచమ్మ సాగర్ కానీ, అక్కడున్న ఏంటి మన మల్లన్న సాగర్ కానీ, ఇవన్నీ కూడా ఎన్ని నుంచి నిండాయి? కేవలం వరద కాలం ద్వారా మిగిలేదు. శ్రీరామ్ సాగర్ యొక్క శ్రీపాద, ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా, వరద కాలం ద్వారా నిండినవి మాత్రమే. దాన్ని అంత తెలుసుకోలేని అజ్ఞాని ఎట్లాంటి ఇరిగేషన్ మంత్రి, ఆర్థిక మంత్రి అనేది ఇప్పుడు ఆయన ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు, వాళ్ళ కుటుంబ కలహాల దిక్కు తింపడానికి వాళ్ళు కోర్టుల ముందు కానీ, వ్యవస్థల ముందు కానీ నిలబడి ఇలా ఎదుర్కొనే ధైర్యం లేక, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు చేస్తున్న డైవర్స్ పాలిటిక్స్ తప్ప మీ చేస్తున్న ఈ యొక్క చిల్లర ఎత్తుగడలకు ఇవాళ వ్యవస్థలు కానీ, సంస్థలు కానీ ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవు. మీరు ప్రజల మనసు నుంచి ఎప్పుడూ తీసివేయబడ్డరు.
మీరు అవినీతి పరులు, అక్రమార్కులు, అబద్ధాల కోర్లు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు కాబట్టి మిమ్మల్ని మొన్న జరిగిన ఎలక్షన్లో గుణపాఠం చెప్పినారు. మీ రాజకీయంగా భూస్థాపితం చేసిండ్రు. ఇవాళ మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, ఎన్ని కోతి వేషాలు, కొండెంగ వేషాలు వేసినా ప్రజలలో మళ్ళీ మీరు స్థానాన్ని సంపాదించలేరు. ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క అంశం, ఇవాళ కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు కానివ్వండి, ఇవాళ ఎలక్ట్రిసిటీ కొనుగోలులో జరిగిన అక్రమాల గురించి కానివ్వండి, ఈ కార్ రేసులో జరిగిన అక్రమాలు కానివ్వండి, ఇలా గొర్రెల దందాల్లో జరిగిన ఏసీబీ పిలువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇలా ఈ బయటపడుతున్నప్పటి నుంచి ఇలా పార్టీ పునాదులు కదిలిపోతున్న తరుణంలో మీరు చేస్తున్న చిల్లర రాజకీయ ఎత్తుగడలు తప్ప ఇంకొకటి కాదు. దీన్ని ఎవరు కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు.